జనసేన 12వ ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాల సిద్ధమైంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో జనసేన నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పర్యవేక్షణలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జన సైనికులు వస్తారన్న అంచనాతో భారీగా ఏర్పాట్లు చేసింది. చిత్రాలలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వసతులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులను మోహరించారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. తనను అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే థ్యాంక్ యూ పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్ ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. విజయోత్సవ ర్యాలీ కూడా జరపలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే వేడుకలు జరిపితేనే అర్థం ఉంటుందని అప్పట్లో చెప్పారు. జిల్లాలోని పిఠాపురం మండలంలోని చిత్రాడ జనసంద్రమైంది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనసేన భారీ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం అయితే చిత్రాడ పూర్తిగా జనసంద్రమైంది. లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజానికంతో అటు జనసేన నేతలు, కార్యకర్తలతో ఏదైతే చిత్రాడ సభా ప్రాంతం పూర్తిగా కిక్కిరిసిపోయిందని చెప్పాలి. మనం చూడొచ్చు, ఏదైతే సభా ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నామో, ఏదైతే మొత్తం దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ సభకు హాజరవుతాయన్న అంచనాలతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అయితే 9 చోట్ల పార్కింగ్ ప్రదేశాలుగా అవన్నీ కూడా ఇప్పటికే ఫుల్ అయిపోయి విజువల్లో చూడొచ్చు. మనం ఏదైతే 216 జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పిఠాపురం చిత్రాడ సభకు సమీపంలో పార్కింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో, వందలాది బస్సులు పూర్తిగా బారులు తీరడంతో మొత్తం పార్కింగ్ అంతా నిండిపోయింది. దీంతో 216 జాతీయ రహదారిని ఇప్పటికే దారి మళ్లించగా అనేక వాహనాలతో వచ్చిపోయే కార్లు, వాహనాలతో మొత్తం రహదారి కిక్కిరిసింది. మనం చూడొచ్చు విజువల్లో అనేక ఇతర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది బస్సులతో పార్కింగ్ ప్రాంతాలను కూడా పూర్తిగా కిక్కిరిసిపోయి, అయినప్పటికీ ఇప్పటికీ బస్సులో జనం వస్తుండడంతో వీటిని ఎక్కడికక్కడ పోలీసులు నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం అయితే అటు కాకినాడ, ఇటు ఏదైతే అన్నవరం వైపు వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా పోలీసులు దారి మళ్లించినప్పటికీ సభ కోసం తరలి వస్తున్న వాహనాలతో ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా కిక్కిరిసిపోయిందని చెప్పాలి. మరి కాసేపట్లో సభ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3:45కి ప్రాంగణానికి హెలికాప్టర్లో నేరుగా అమరావతి నుంచి రానున్నారు. తొలుత ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం పుట్టుకు సంబంధించి ఏ విధంగా గడిచిన 12 ఏళ్లలో ఏ విధంగా పోరాటాలు చేసింది, ప్రజా ఉద్యమాల్లో భాగమైంది, అదేవిధంగా అధికారానికి ఏ విధంగా వచ్చేందుకు ఏ విధంగా పవన్ కళ్యాణ్తో పాటు జన సైనికులు కృషి చేశారు అనే దాని మీద వీడియోలు, డాక్యుమెంటరీలు ప్రదర్శించున్నారు. ఆ తర్వాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో థ్యాంక్ యూ పిఠాపురం అనే నినాదంతో ప్రత్యేకంగా ఒక వీడియోలు కూడా ప్రదర్శించున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కు పిఠాపురంలో గెలుపు అత్యంత కీలకమైన దశలో భారీ మెజారిటీతో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భాగమైన పిఠాపురంలో గెలవడం ఒక చారిత్రక నిర్ణయంగా, చారిత్రకంగా విజయంగా కూడా జనసేన భావిస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోనే సీట్లన్నీ కూడా ఒక్కట కూడా వైసీపీకి వెళ్లకుండా కూటమి ఖాతాలో పడ్డ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని విజయోత్సవ వేడుకకు జరుపుకోవాలని కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మనం చూడొచ్చు విజువల్లో దారి పొడున్న సభా ప్రాంతానికి వెళ్లే దారిలో ఎక్కడ రహదారుల్లో జనం బారులు తీరుతూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే రహదారి పూర్తిగా కిక్కిరిసిపోవడంతో ఎక్కడికెక్కడ వాహనాలు నిలిపివేసి వాళ్ళందరూ కూడా నడిచి వెళ్లాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. మరోపక్క ఏలూరు రేంజ్ డీఐజీ, కాకినాడ జిల్లా ఎస్పీ, రాజమండ్రి కోనసీమ ఎస్పీలు కూడా ఈ ప్రాంతంలో బందోబస్తు డ్యూటీ నిర్వహిస్తూ ఎక్కడికక్కడ తొక్కిసలాట కానీ ట్రాఫిక్ జామ్ కానీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. దాదాపు 150కి పైగా డ్రోన్లు సభా ప్రాంగణము వెలుపలు కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అటు సీసీ కెమెరాలతో కూడా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ట్రాఫిక్ ఉన్న ప్రాంతంలో ఆ ఇబ్బందులు లేకుండా సభకి ప్రతి ఒక్కరూ వెళ్ళి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మన విజువల్లో చూడొచ్చు, ఇప్పటికీ నడుచుకుంటూ జెండాలతో అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో కూడా భారీ స్థాయి విజయోత్సవ సభగా జనసేన పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా విజయకేతనంగా ఈ కార్యక్రమానికి నామకరణం కూడా చేశారని చెప్పాలి. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.